ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. దేవుడు నిన్ను తలగా నియమించాలంటే నువ్వు ఎలా నడుచుకోవాలి? దేవుడు అన్నింట్లోనూ నీకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలన్నా, ప్రతి పనిలోనూ నీకు విజయం దయచేయాలన్నా నువ్వు ఎలా జీవించాలో నీకు తెలుసా? ప్రభువు నీకు ఆజ్ఞాపించి చేయమని చెప్పిన ఏ పనినైనా శక్తివంచన లేకుండా నీవు చేయగలగాలి. ఆ పని నుండి నీవు కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఆయన ఆజ్ఞాపించిన కట్టడలన్నింటినీ నీవు అనుసరించాలి. ఆయన చెప్పిన ప్రతి మాట ప్రకారం నీవు జీవించాలి. అప్పుడే నిన్ను ఆయన తలగా నియమిస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు మెండైన ఆశీస్సులు ఉంటాయి. అనేక మందికి నీవు అప్పిచ్చే స్థితిలో ఉంటావు, కానీ ఒకరి దగ్గర అప్పు చేయవు. అంతేగాని ప్రభువును విడిచి నువ్వు లోకంలో కలిసిపోయి పేరు కోసం, సంపద, మెప్పు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నీకు ఎందులోని విజయం ఉండదు. కనుక నీవు తలగా ఉండాలనుకుంటే ప్రభువు మాటకు లోబడి ఆయనకు విధేయత చూపిస్తూ ఆయన ఇష్టానుసారముగా జీవించు. ఆమేన్.